గేమ్ చేంజర్ వస్తుంది కదా బ్రో, చేంజర్ మీ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది బ్రో? అంటే నాకైతే అన్న ఇంకా దేవుడు దేవుడు వస్తాడని గుళ్ళో వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తాం. పండుగ సో వస్తున్నారు. సో రామ్ చరణ్ దేవుడు అంటారు ఇప్పుడు. దేవుడితో మీ దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది చరణ్ కి కంబాక్ మేము వచ్చింది ఖచ్చితంగా. ఒక రంగస్థలం, ఒక మగధీర, ఇప్పుడు ఒక గేమ్ చేంజర్. సో మనం ఇండియన్ 2 మూవీ ఎప్పుడు తీసిండో అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. సో దాని తర్వాత ఈ మూవీ వస్తుంది. సో అదే వైబ్స్ ఉన్నాయా లేకపోతే మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న? కొంచెం కొంచెం అది బాగున్నా సరే మూవీ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అన్న. చరణ్ ఆ, చరణ్ తో పోటీ అంటే చాలా కష్టమే ఇంకా. ఎందుకంటే నార్మల్ మూవీనే అసలు ఇండస్ట్రీ హిట్ చేస్తున్నాడు. అలాంటిది ఇంకా కొద్దిగా చరణ్ శంకర్ గారి మూవీతో అంటే ఇంకా వేరే లెవెల్లో ఉండాలి. ఆ శంకర్ గారి మీద కొంచెం డౌట్ ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ సినిమా కొడుతుందా లేకపోతే ఏమైనా శంకర్ మీద భారం పెట్టారంటావా? భారం ఉందన్న. దాని వల్ల మన వచ్చింది కదా మూవీ, అది కొంచెం ఫ్లాప్ అవడం వల్ల భారం ఉంది. అవన్నీ కొట్టేస్తాం అన్న ఖచ్చితంగా ఫ్యాన్స్ గా. అంటే చాలా నెగిటివ్ ఉంది బ్రో శంకర్ మీద అయితే. శంకర్ మీద ఉంది. సో ఎవరో కాదు రామ్ చరణ్ ఫ్యాన్స్ అరే ఆ ఇండియన్ 2 మూవీ తీసిన వాళ్ళే కాదు, మా మూవీనైనా కొంచెం బ్రతికించారు నాన్న అని. చూసారు అన్న, టైల్స్ కూడా మాట్లాడుతున్నారు. టీజర్ సాంగ్స్ అయితే బాగున్నాయి బ్రో. సో రామ్ మచ్చ సాంగ్ అయితే దాని మీద ట్రోల్ అయితే జరిగింది, మీరు చూసే ఉంటారు. సో అగ్గిపెట్ట మచ్చనా ఏందో అది ఇది అన్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి బ్రో? అన్న ఇప్పుడు ఏం చేస్తారన్న, ట్రోలింగ్ చేసేవారు అట్లానే చేస్తూనే ఉంటారు. అల్లార్జున్ కూడా చేస్తున్నారు, అట్లానే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారు, ఎన్టీఆర్ కూడా. ట్రోలింగ్ లో ఎవరిని వదలట్లేదు బ్రో. కాకపోతే ఆ ట్రోలర్ కి ఏం చెప్తారని నేను అంటున్నా. మూవీ చూసిన తర్వాత మాట్లాడమని చెప్తాను. చూసిన తర్వాత ఆ ఇటు ఖచ్చితంగా చరణ్ ఇటు కొడతాడు. ఇటు కొట్టిన తర్వాత మాట్లాడతాం అన్న. అప్పటిదాకా సైలెంట్ గా ఉంటాం. ఇదైతే కరెక్టే బ్రో. హిట్ కొట్టిన తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. అప్పుడు హిట్ కొడితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. బాబు అనవసరంగా వీళ్ళతో అన్నం రా బాబు అని వాళ్ళే అనుకుంటారు. ఖచ్చితంగా అనుకులా చేస్తామన్నా. సో గేమ్ థ్యాంక్ యూ బ్రో.